It's a super hit film. Super hit film. Yeah, from Tamil Nadu. He's my inspiration. He's my idol. సో దేనికి ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారు? Listen, he's a good man. He's doing good. He's ruling our TM. He's doing so far good. He will do good. Let's have it. డైరెక్షన్ ఎలా తీశారు? మూవీ ఎలా అనిపించింది? స్క్రీన్ ప్లే కానీ అదంతా It's all good, but I didn't saw the Bhagwan Kesari. So I will watch. But first I want to watch my man's film. So after that I will watch. ఎందుకు విజయ్ దళపతి ఫేవరెట్? కొన్ని రీజన్స్ అన్నాను. Reasons ఏమీ లేదు. From childhood, I grew up watching his film. So we elected him as CM. Now we watch him grow with Tamil Nadu. మోస్ట్ ఫేవరెట్ ఇన్ విజయ్ దళపతిలో ఏముంది అనుకోవచ్చు మీకు నచ్చింది? Everything. ఎవ్రీథింగ్. Everything. మళ్ళీ సినిమాలోకి రాడు అంటున్నారు, ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి అయ్యింది. You're making me emotional. మీరు ఏడుస్తున్నారు. సో రీజన్ ఏంటి? ఏం చెప్పుతారు? You're making me emotional. It is so emotional. சூப்பராக இருந்துச்சு, நல்லா இருந்தது, ரொம்ப எமோஷ்னலாக இருந்தது எங்களுக்கு. பிகாஸ் இட்ஸ் லாஸ்ட் மூவி, பட் சூப்பராக இருந்தது மியூசிக் வைஸ். பட் தளபதி ஸோ க்யூட் அண்ட் நல்லா மாஸாக இருந்தாங்க. 3 மணி நேரம் படம் எங்களுக்கு பத்தலை, பட் இட் வாஸ் டூ குட். ఎందుకు ఏడుస్తున్న క్రైమ్? వాట్ ద రీజన్? So the crying is because at last there is a tribute for him. The old clips of him, it was so emotional. But movies, స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్క్రీన్ everything is top notch. Music super. Background score, music, everything suits Vijay well. ஆமாம், விச் எங்கள் அண்ணாவோட லாஸ்ட் மூவி. இட்ஸ் வெரி பெயின்ஃபுல், பட் அக்செப்ட் பண்ணி தான் ஆகணும். பட் வேறு வழி இல்லை அவருக்காக. ஹி வாஸ் மை என்டையர் சைல்ட்ஹுட். மிஸ் யூ தளபதி. டான்ஸ் பிஜிஎம் எல்லாம் அனிருத். அனிருத் சொல்லவே நான் வேறு லெவல் பண்ணிட்டேன். அவர் தேங்க்ஸ் அனிருத். அண்ட் வந்து எங்களுக்காக எங்கள் ஃபேன்ஸ் ரெக்வெஸ்ட்காக ஒரு ஸ்பெஷல் டைட்டில் கார்டு போட்டதுக்கு ரொம்ப 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 தேங்க்ஸ். பெஸ்ட் எண்டிங் అనుకోవచ్చు విజయ్కి ఇది మూవీ. செம்ம என்ன சொல்கிறது, அவர் பொலிட்டிக்கல் இப்போ வந்திருக்காருல, ஸோ அது ரிலேட்டடாக தான் இது பண்ணியிருக்காங்க. எனக்கு லைக் ஓல் தளபதி ஃபேன்ஸ்க்கு வந்து இது செம்ம ட்ரீட்டான மூவி. யா, విజయ్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? நான் எங்களுக்காக ஒரு படம் பண்ணுங்கண்ணா, உங்களை ரொம்ப மிஸ் பண்ணுறேன். ப்ளீஸ் వన్ మోర్ మూవీ విజయ్. ஒன் மோர் மூவி, பட் ஹோல் மூவி. నా ఇప్పుడే చూస్తున్నా ప్రజానాయకుడు సినిమా. ఇది ప్రజానాయకుడు సినిమా కాదు, ప్రజల దేవుడు సినిమా. నిజంగా చెప్తున్నా, ఒక కల్టిజం చూపించుండు మళ్ళీ ఇక్కడ. నిజంగా అసలుకి దళపతి మీ అమ్మ ప్రజల కోసం కన్నది, మళ్ళీ ఈ సినిమాలో ప్రూవ్ అయింది. హీరోయిజం ఏందంటే ఈ సినిమాలో మళ్ళీ కనిపించింది. అసలుకి ఏం స్వాగ్ అన్న. నిజంగా ఒకటి రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు, ఒకటి పొలిటికల్ లో హీరో ఉంటాడు, ఒకటి రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు. కానీ ఈ సినిమా చెప్తున్నా, ఈ సినిమా చూసినాక హీరో మేనరిజం పుట్టింది అసలుకి లైక్ తలపతి దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. అసలు ఒక కల్ట్ ఫ్యాన్ గా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా ఇన్ని రోజుల తర్వాత, అయ్యా నువ్వు సినిమా రంగంలో ఉండాలి, సినిమా రంగంలో నువ్వు ఉండాలి. సినిమా అంటే ఇది అన్నట్టుంది అసలుకి. ఆ స్టైల్ ఏంది, ఆ స్వాగ్ ఏంది అసలుకి. నిజంగా చెప్తున్నా, అసలుకి బాలకృష్ణ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ఎట్లా ఇస్తాడు, ఇక్కడ తలపతికి నిజంగా చెప్తున్నా లైక్ అనిరుద్ ఇచ్చిండు. లైక్ ఆ స్వాగ్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి నిజంగా థియేటర్ దద్దరిల్లిపోయింది. చాలా రోజుల తర్వాత అసలుకి తలపతి వచ్చిండు. నిజంగా కడుపు నిండినట్టుంది అసలుకి మాకైతే. సినిమా అంటే ఇదే, సినిమా అంటే ఇదే, విజయ్ దళపతి అంటే ఇదే. నిజంగా ఒక రీల్ హీరో లాగా చేస్తే ఒక ప్రొడక్షన్ నిలబడుతుంది. కానీ నిజంగా నువ్వు సినిమాలు చేయకపోయినా పర్లేదు, కానీ నీలాంటి సహాయం అక్కడ తమిళనాడుకి అవసరం. నువ్వు నాయకుడివి కాదు, నువ్వు దేవుడివే. నువ్వు నాయకుడి కాదు, నువ్వు దేవుడివే అన్న. ఫస్ట్ హాఫ్ వరకు అయితే భగవంత్ కేసర్ లా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్ కల్ట్ చూపించిండు అన్న. మాస్ కల్ట్ అంటే చూపించిండు.
తలపతి స్వాగ్ ఏందో చూపించిండు అన్న నిజంగా. ఇంకా సినిమా పరంగా మాట్లాడుకుంటే ఆ పూజా హెగ్డే మాత్రం నిజంగా ఒక అందాల తార కనిపించినట్టు కనిపించింది. ఇంకా మమిత అయితే ఏదైతే లైక్ కూతురు క్యారెక్టర్ చేసింది, నిజంగా చెప్తున్నా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలలో. నిజంగా కన్నీళ్ళు అయితే ఆగలే అన్న, నిజంగా చెప్తున్నా. అసలుకి నిజంగా ఒక యాక్షన్ ఉంది, ఒక డ్రామా ఉంది, ఒక పొలిటికల్ గా ఏదైతే కల్టు అంటే ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి పొలిటికల్ గా అంటే ఇలా ఉండాలని. కానీ ఒక స్వాగ్ చెప్తా, సినిమా చూసినాక ఏ ట్రూ లీడర్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్ బట్ ఫర్ ద పీపుల్. ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా ఎవరైతే ఇప్పుడు పదవిలో రాజకీయ నాయకులుగా ఉన్నారో మీరు చూడాలి. మీరు తలపతి విజయ్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నది, చాలా స్టఫ్ ఉంది. వన్ లాస్ట్ డాన్స్ అంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అనుకోండి, బట్ స్టిల్ వి లవ్డ్ ఇట్ అలాట్. రీమేక్ అన్నారు, అవన్నీ పట్టించుకోవద్దు, వెళ్ళి స్ట్రైట్గా థియేటర్లో కూర్చోండి, చూడండి, హ్యావ్ ఫన్. అద్దిరిపోయింది సినిమా. ప్రతి ఒక్కరు టైటిల్ కార్డ్ గురించి, అలాగే ఇంటర్వల్ బ్లాక్ గురించి, అలాగే రోలింగ్ టైటిల్స్ గురించి కూడా చెప్తున్నారు. ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి ఈ మూవీ? అది మీరు చూసి తెలుసుకోండి, చాలా బాగుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయలేను మాటలు, అంత బాగుంది. టైటిల్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేసాము సీఎం అని వేస్తారని చెప్పేసి, బట్ ఇట్ వాస్ మచ్ మోర్ బిగర్ దెన్ దట్. తమిళనాటిన్ முதலமைச்சர் టీవీకే అనిరుద్ధ్ అందించిన బీజిఎం. అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నకు అనిరుద్ధే కరెక్ట్, ఇంకెవ్వరు లేరు, అంతే. అలాగే ఒక లాస్ట్ స్టెప్ అన్నట్టుగా ఒక ఆయన అన్ని సిగ్నేచర్ మూమెంట్స్ అన్ని కలిపి ఒకసారి వేసారు, కానీ అన్ని స్పాయిలర్స్ ఇవ్వలేను కదా, చూడాలి. ఎలా ఉంది ఆ మూమెంట్? మేము సీట్లో కూర్చోలేదు, దానికైతే అసలు అదిరిపోయింది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఎండ్ ఆఫ్ అద్దరిపోతుంది అంతే. సూపర్. 183 minutes పైసా వసూల్. 183 minutes పైసా వసూల్ ఉంది మూవీ. ఇది సూపర్. చాలు, సీఎం డ్యూటీస్ ఉన్నాయి కదా, సీఎం చాలు. అంతే, బిగినింగ్ ఆఫ్ అనదర్ ఎరా. అంతే. ఫస్ట్ డే ఫస్ట్ షో అయిపోయింది. பிளாஸ்ட் அண்ணன் தெறிக்க விட்டுட்டாரு. அதுவும் இல்லாமல் சிஎம் சாரோட லாஸ்ட் மூவி அது கொஞ்சம் ஃபீலிங்காக இருந்து. ஆனால் மூவி அடிப்பொலி. ஒன் லாஸ்ட் டைம் ஃபேர்வெல் கடைசி வீடியோ கொஞ்சம் ஃபேர்வெல் வீடியோ எல்லாருமே கொஞ்சம் அழுதுட்டோம். కొంచెం కష్టமாக தான் இருக்கு. లాస్ట్ మూవీ இதுக்கு மேலே வர மாட்டார். చూడాల్సిన సినిమా అన్న ఇది. లేడీస్కి బాగా ప్రియారిటీ ఇచ్చిన తీసిన సినిమా. ఖచ్చితంగా సీఎం నుంచి పిఎం అవుతాడు 100%. అది నెక్స్ట్ పిఎం మన భగవత్ కేసరి లాగా కొంచెం డబ్బింగ్ మూవీ అనుకోవాలి, కానీ మొత్తం అంతా పాలిటిక్స్ పరంగా మాత్రం బాగా గిటింగ్ చేసిండు. 100% దానికంటే బెటర్ ఉంది అన్న. అది కూడా చూసినాం మేము మూవీ, దానికంటే చాలా బెటర్ ఉంది మూవీ. ఖచ్చితంగా మాత్రం పాలిటిక్స్ మొత్తం ఖచ్చితంగా పిఎం స్టేజ్కి వెళ్ళిపోతాడు అన్న 100%. లాస్ట్ సినిమా కదా, ఎట్లా చూడొచ్చు విజయ్ తలపతి? చాలా అసలు మ్యాన్లీ లుకింగ్ అన్న, మొత్తం ఘోరమైన బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి మస్తుంది సినిమా కూడా. అవును 100% అన్న. ఖచ్చితంగా సీఎం నుంచి పిఎం అవుతాడు అన్న 100%. అదైతే బాగుందన్న సినిమా. சரியான செய்கை தளபதி லாஸ்ட் மூவி தட் இஸ் த ஒன்லி சேட் பட் மூவி வாஸ் பிளாஸ்ட் டு த கோர். செம்மையாக இருந்துச்சு படம், வேறு லெவலு. ஹைதராபாத்தில் இப்படி ரிசீவ் பண்ணுவாங்கன்னு எதிர்பார்க்கல. தமிழ்நாட்டில் இருந்த அளவுக்கு ஈக்குவலாகவே நல்லாவே ரிசீவ் பண்ணுறாங்க படத்தை. ஸோ குட். రొటీన్ స్టోరీ అంటున్నారు. స్టోరీ ఆ రొటీన్. தளபதிக்கு இது எல்லா படமே நல்லா தான் இருக்கும். ஸ்டோரி அதெல்லாம் இல்லை. தளபதிக்கு கடைசி ஒரு ஸ்க்ரீனில் பார்க்குறதே மாஸ் தான் படத்துக்கு. அதுவும் ஹைதராபாத்தில் இப்படி ரிசீவ் பண்ணுவாங்கன்னு எதிர்பார்க்கவே இல்லை. சூப்பர் ஹாப்பி. பட் படத்தில் இல்லைனா கூட இனிமேல் நம்ம ரியல் லைஃப்பில் தளபதி அடிக்கடி பார்ப்போம்னு நினைக்கிறேன். தளபதி லாஸ்ட் சினிமா ஏனா இது? லாஸ்ட் சினிமா அதான் தளபதிக்கு இனிமேல் பாலிடிக்ஸ் வராங்க தளபதி. ஸோ ஆல் தி பெஸ்ட். அண்ட் படத்தில் இனிமேல் பார்க்க முடியாது, இதான் ரீரிலீஸ்க்காகலாம் வெயிட் பண்ணுவோம். நிறைய ரீரிலீஸ் பண்ணால் நல்லாயிருக்கும் படத்துக்கு அடிக்கடி. அட்லீஸ்ட் நாங்கள் அப்படியாவது தியேட்டரில் பார்த்துக்கலான்னு. படம் ஆனால் செய்க தான் சரியாக இருந்துச்சு. మ్యూజిక్ హీరో పర్ఫార్మెన్స్ అయితే విజయ్ సినిమా చేయక్కర్లేదు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఇది అసలు గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మూవీ మాత్రం. భగత్ సింగ్ కేసరి ఫస్ట్ హాఫ్ వరకు చూపిస్తాడు, మిగతాదంతా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది సినిమా మాత్రం. తమిళ్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంటారు ఈరోజు మాత్రం.
Excellent. తమిళనాడు అన్న తమిళ్ ఇక్కడ జాబ్ చేస్తాను. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, తిరిగిలేదు. రొటీన్ స్టోరీ అంటున్నారు కదా. రొటీన్ స్టోరీ అంటే అది ఆల్రెడీ ముందే చెప్పారు కదా బ్రో, ఆల్రెడీ ముందే లీక్ అయిన స్టోరీ అది. అంటే దాన్ని కొంచెం బేస్ చేసుకుని డిఫరెంట్ చేశారు, చేంజ్ చేశారు. సినిమాలో మాత్రం యాక్టింగ్ అంతా పీక్స్లో ఉన్నాయి. బాబీడోల్ యాక్టింగ్ అయితే రేటింగ్ కూడా ఇస్తున్నారు కదా కొంతమంది. ఏమో బ్రో, సినిమా చూడడం రాకపోతే ఎలానే ఇస్తారు బ్రో. ఇక్కడ సినిమా వచ్చేసి మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, దాని గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. విజయ్ సార్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ ఇది మాత్రం పక్కాగా మస్ట్. ఎవరు ఎలా చెప్తున్నారు రివ్యూస్ అవన్నీ నమ్మి సినిమాని బ్యాట్ చేయడం చాలా తప్పు బ్రో. అది మాత్రం ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా 9/10 ఇస్తా రేటింగ్ మాత్రం ఈ సినిమా. లాస్ట్ సినిమా కదా, ఎట్లా చూస్తారు? చెప్తున్నా కదా బ్రో, ఇది ఇంకా ఈ సినిమా చేయకపోయినా ఈ సినిమాతో సాటిస్ఫై అవుతారు ఫ్యాన్స్. చాలా ఈ సినిమాతో కంబ్యాక్ మూవీ అది చేస్తే బాగుండే, బట్ ఆయన రాజకీయాల్లో ఇంకా బిజీ అయిపోతారు కదా. సో వాళ్ళ లక్ బ్రో, యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన సినిమా అవడం వాళ్ళ లక్ బ్రో. ఐ డోంట్ కేర్ సినిమా గురించి ఎవరేం చెప్తున్నారో నాకు తెలియదు. సినిమా మాత్రం బ్లాక్ మాస్టర్. వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే వస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ కోరుకుంటే రావచ్చు, అది ఫ్యాన్స్ బట్టి ఉంటుంది బ్రో. సినిమా బాగుంది, నేను ఎంజాయ్ చేసా. లైక్ తమిళ్ మూవీ థియేటర్ చూస్తే ఎంత బాగుంటుందని నాకు అర్థమైంది. లైక్ నేను తమిళ్ సినిమాస్ చాలా పిచ్చిదానిలో చూస్తాను. సో తలపతి ఫ్యాన్ కూడా. సో తమిళ్లో చూస్తే ఇంత వైపు ఉంటుందని నాకు ఈరోజు అర్థమైంది. ఐ ఎంజాయ్డ్ అలాట్. క్రేజీ. మధ్యలో మీకు పాత మూవీస్ రిఫరెన్స్ లాగా కనిపిస్తాడు అన్నమాట. పాత మూవీస్లో పోలీసోడు అండ్ బిగిల్ లాగా కనిపిస్తాడు మధ్య మధ్యలో. యాక్టింగ్లు చాలా బాగుంది, డ్యాన్స్ చాలా బాగుంది, సాంగ్స్, అనిరుద్ మ్యూజిక్, బీజిఎం క్రేజీ. మ్యాక్సిమం అంతేం లేదు. లైక్ మోస్ట్ ఆఫ్ ద మ్యాక్సిమం తీసుకున్న రిఫరెన్స్, ఏవో కొన్ని ఫైట్స్ ఇంప్రూవైజ్ చేశారు అంతే. క్లైమాక్స్ బాగుంది. యాక్చువల్లీ నాకు ఆ సినిమా అంత గుర్తులేదు, ఎప్పుడో చూసాను కానీ బాగుంది క్లైమాక్స్. యా షీ వాజ్ గుడ్. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగా చేసింది ఆమె. ఫైట్స్ వాజ్ గుడ్. పూజా హెగ్డే కూడా బాగానే చేసింది. లైక్ సిమిలర్ అబ్బా, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు రెండు మూవీస్కి. బయట ఏదో కావాలని పోస్ట్పోన్ ఏదో చెప్తున్నారు కానీ మ్యాక్సిమం రిఫరెన్స్ వాళ్ళే ఒప్పుకున్నారు కదా, మేము ఓన్లీ రిఫరెన్స్ తీసుకున్నామని. యా తమిళ్ పీపుల్ విల్ రిమెంబర్ ఇట్ అలాట్. చాలా మనకంటే ఆల్రెడీ భగవద్గీత ఉంది కాబట్టి మేబీ తెలుగు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తే తెలియదు, బట్ తమిళ్ ఫ్యాన్స్ విల్ ఫుల్లీ ఎంజాయ్ ఇట్. అండ్ చాలా బాగుంది. లాస్ట్ ఫ్యాన్స్ కోసం ఒక ఎడిట్ చేశారు. సో గుడ్, సో ఎమోషనల్, సో నైస్. ఇంటర్వ్యూలు అన్నారు జస్ట్ కథ ఒకటే చిన్న పాయింట్ తీసుకున్నారు, మిగతాదంతా విజయ్ గారు ఎమోషన్ బట్టే అల్లేరు అన్నారు. లేదు, యాజ్ని తీస్తారు. కాకపోతే అక్కడ శ్రీలీల చూస్తే ఇక్కడ మమతా బెనర్జీని చూస్తాం, అక్కడ బాలకృష్ణ చూస్తాం, ఇక్కడ మన విజయ్ చూస్తాం. అంతే. వద్దులే అన్న, అక్కడ కూడా ఆడుకోవాలి ఎందుకు, ఇక్కడ చాలు మనం పడుతున్నాం కదా మళ్ళీ అక్కడ ఎందుకు. సో పూజ క్యారెక్టర్ చాలా తక్కువ అన్న, ఏదో వస్తుంది వెళ్తుంది. కాజల్ క్యారెక్టర్ లేదు, అంత బాగా లేదు అసలు. మనం పూజ ఉందని కూడా మర్చిపోతాం బయటకు వచ్చిన తర్వాత, అంత దారుణంగా ఉంటుంది. రేటింగ్ వరకు నేను చెప్పలేను కన్నా, సినిమా అని చెప్పాలంటే కేవలం విజయ్ గారి కోసమే, విజయ్ గారి కోసం వెళ్ళాలి తప్ప ఎటువంటి సినిమా ఇంపాక్ట్ వెళ్ళాల్సిన అవసరం. జస్ట్ టైం పాస్ విజయ్ గారి కోసం అంతే. వెరీ మాస్ పక్కా మూవీ, మాస్ కమర్షియల్. తలబడి లాస్ట్ మూవీ ఫైనల్. ఎట్లా అనిపించింది మూవీ? స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంతా గుడ్ బ్రో. వెరీ ఒక మేనరిజం చేశారు కదా, ఒకసారి చేసి చూపిస్తారు ఎట్లా చేస్తారు విజయ్ తలపతి ఏంటి అని. on last time like this one good bro. Last pakka movie bro. లాస్ట్ పక్క మొత్తం రొటీన్ స్టోరీ అంటున్నారు. స్టోరీ రొటీన్ like Bhagat Kesari remake only bro. రీమేక్ Second half changed fully. ఎట్లా ఉంది సెకండ్ హాఫ్? Yeah. నాట్ ఓన్లీ రీమేక్, కంప్లీట్లీ తలపతి స్టోరీ. Good movie bro. ఏమనుకుంటారంటే మీరు ఇక సినిమాలు వదిలేయండి అన్నట్టుంది. ఫ్రస్ట్రేషన్ అంటే ఫ్రస్ట్రేషన్, అన్ని సినిమాలు కలిపి ఏదో చేసినట్టుంది. జైలర్, ఉస్తాద్ గబ్బర్ సింగ్, మళ్ళీ సరే నేను మధ్యలో మర్చిపోయేది భగవత్ కేసరి రీమేక్ అని, అలా ఉంది. ఇంకా కొన్ని ఏమంటారు అవి ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి, చూస్తే ఖాన్ సార్ కేజీఎఫ్ విజువల్స్ అవి. సీరియస్ లేదండి, ఇది పైసలు ఇచ్చినట్టున్నారు కానీ అస్సలు లేదండి, సీరియస్ చెప్తున్నా. ఇంకా పొలిటికల్ ఎజెండా నెక్స్ట్ లెవెల్. అసలు ఎట్లా అంటే అందరు జనాలు పిచ్చోళ్ళు, ఇక తలపతి గారు వస్తేనే అవుతుంది అన్నట్టుంది.
సెల్ఫ్ టాటూ ఎవరు వేసుకుంటారండి? నా పేరు టాటూ నేను వేసుకుంటే ఎట్లుంటుంది? మొత్తం నార్సిసిజం. ఏమో అండి, హైలీ డిసప్పాయింటెడ్, హైలీ డిసప్పాయింటెడ్. గెలవడం కోసం చేసిన సినిమా అనుకోవచ్చా? గెలవడం కాదు, అరే నేను నెక్స్ట్ నేనే రావాలి అన్నట్టుంది సినిమా, అంతే. హైప్ బాగుంది, విజువల్స్ అంటే విజయ్ గారి విజువల్స్ మస్తు ఉన్నాయి, అది కాదనట్లే. బట్ ఓవరాల్ సినిమా ఎట్లా అంటే 2 సినిమాలు కలిపినట్టుంది.